ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు, రైతులకు, విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క వీడియో అయితే కంపల్సరిగా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ అయితే చేస్తారు కంపల్సరిగా. సో ఈ యొక్క శుభవార్త అనేది అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారండి. మనకు ఎప్పుడెప్పుడు అనేది ఈ శుభవార్త వింటామా, ఎవరి నోటి ద్వారా వింటామా, ఏ ఛానల్ ద్వారా వింటామా అని అయితే వెయిట్ చేస్తుంటారు చాలా మంది. సో మనకి ఇప్పుడైతే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పథకాలకు సంబంధించి. సో వీడియో అయితే కంపల్సరిగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఏపీలో పథకాలకు సంబంధించి ఈ యొక్క వీడియో నేను ముఖ్యంగా చేయడానికి సంబంధించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా పథకాలంటే వైఎస్ఆర్ చేయుత మరియు విద్యా దీవెన, రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే బటన్ నొక్కి అమౌంట్ అయితే రిలీజ్ చేశారు కదా. సో దాని తర్వాత మనకి ఎన్నికల కోడ్ వచ్చింది, అప్పుడైతే స్టాప్ చేశారు. మరియు దాని తర్వాత మనకు ఒక 1 month వరకు అయితే అమౌంట్ అనేది వేయలేదు కదా. దాని తర్వాత మనకు ఒక 2 days ముందు అయితే ఈసీ వారికి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేఖ అయితే రాశారండి. అంటే బటన్ నొక్కిన అమౌంట్స్కి, బటన్ నొక్కిన పథకాలకి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తాము, మీరైతే పర్మిషన్ ఇస్తే కనుక అని అయితే చెప్పారు. సో వారైతే నిరాకరించి, మనకు అప్డేట్ అనేది వచ్చిన విధంగా చూసుకున్నట్టయితే నిరాకరించి తెలంగాణకు వర్షాల కారణంగా రైతులు నష్టపోయింటారు కదా, పంట నష్టపరిహారం కింద వారికైతే అమౌంట్ అయితే రిలీజ్ చేశారండి. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది ప్రతి ఒక్కరికి అప్డేట్ చూసిన వెంటనే. సో అది కాస్త 2 days గడిచిన తర్వాత ఈ రోజైతే వచ్చిన అప్డేట్ అండి. ఈసీ వారైతే పర్మిషన్ ఇచ్చారని అయితే చెప్పడం జరిగింది. అంటే ఏ పథకాలకు సంబంధించి చూసుకున్నట్టయితే, సో ఇక్కడ మీకు ఈ సైడ్కి ఒక అప్డేట్ అయితే వచ్చింది, అక్కడైతే ట్యాగ్ చేస్తాను చూడండి. సో ఈ పథకాలన్నిటికంటే విద్యా దీవెన, వైఎస్ఆర్ చేయుత, మన ఆసరా, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఏ పథకాలు అయితే ఉంటాయి, ఈబీసీ అమౌంట్ అనేది ఇది 3 years నుంచే వచ్చాయి కాబట్టి ఈ పథకాలు అనేది ఆల్రెడీ 3 years నుంచి అమలు ఉన్నాయి కాబట్టి ఈ పథకాలకు సంబంధించి కూడా ఎటువంటి అభ్యంతరం లేదని అయితే చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పథకానికి ఏ పథకాలు అనేది అమలైనాయి, ఏ పథకాలకు సంబంధించి అమౌంట్ రిలీజ్ చేస్తున్నారని మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ చేయుత, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన మరియు ఇన్పుట్ సబ్సిడీ అండి. ఈ పథకాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఈరోజు 10వ తారీఖు ఈరోజు అండి. మనకు ఈరోజు శనివారం 11, 12 ఇంకా 2 రోజులు అయితే ఉంది. ఈరోజు శుక్రవారం కాబట్టి 10వ తారీఖు అయితే డెడ్ లైన్ అయితే ఇచ్చారంటే కేవలం ఈ రోజు మాత్రమే. మనకు ఈసీ వారు ఇచ్చిన పర్మిషన్ చూసుకున్నట్టయితే 10వ తారీఖు ఒక్కటే మీరైతే అమౌంట్ అయితే రిలీజ్ చేయాలంటుంది. సో మిగతా రోజులు 9వ తారీఖు కానీ మళ్ళీ 11వ తారీఖు కానీ అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి లేదని అయితే చెప్పారండి. సో మనకు 10వ తారీఖు ఈ రోజేనండి అమౌంట్ అనేది ఎవరికైనా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎవరికైనా అకౌంట్లో పడింటే, లేదా మీరు అకౌంట్ అనేది మీ మొబైల్లో మెసేజ్ అనేది చెక్ చేసుకొని ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి, వచ్చిందా లేదా అనేది అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మనకు ఈసీ కమిషనర్ గారు ఈ రోజు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి సో ఎంతమందికి వచ్చాయి లేదా అన్న దానిపై క్లారిఫికేషన్ అయితే తెలుస్తుంది. సో మీరైతే ఈ యొక్క వీడియో అనేది మీకు నమ్మకం లేదు అనుకుంటే కనుక కంపల్సరీగా మీరైతే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సో ఈ యొక్క వార్త అనేది నేనైతే చెప్పడం లేదండి, డైరెక్ట్గా మనకు ఆర్టికల్లో వచ్చిన దాన్ని మీకైతే తెలియజేస్తున్నా. చాలా మంది అయితే ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోస్ చేస్తున్నారని అయితే సొల్లు చెప్తున్నారని అయితే అంటున్నారు. సో ఎటువంటి నేనైతే అప్డేట్ వచ్చినప్పుడు కూడా నాకు ఆల్రెడీ మార్నింగే తెలిసింది, కాకపోతే ఎంక్వైరీ అయితే చేసుకున్నాను నేనైతే కరెక్టా కాదా, ప్రూఫ్ అనేది ఉందా లేదా అని ఒక్కసారి అయితే చూసుకున్న తర్వాత మనకు ఆర్టికల్ అనేది రిలీజ్ చేసిన తర్వాత నేను ఆర్టికల్ చూసుకుని ఒక్కసారి అయితే చెక్ చేసుకున్న తర్వాత మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క వీడియో అనేది మీకు కంపల్సరీగా యూస్ఫుల్ అనిపించింది, లేకపోతే మీకు ఈ ఛానల్ పై నమ్మకం కలిగింది అంటే కింద కామెంట్లు అయితే తెలియజేసి కంపల్సరీగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయింది, అందరికీ ప్రతి ఒక్కరికి చేరుతుంది అన్న ధైర్యం అయితే ఉంటుంది. అదేవిధంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరుతుంది అని అయితే అనుకుంటున్నాను. సో ఇదండి ఈ యొక్క పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే ఈరోజు అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు కూడా ఇంకా టైం అయితే ఉంది కాబట్టి మెసేజ్ రూపంలో అయితే రావచ్చు. సో మీరు డబ్బు అయితే ఎప్పుడైనా ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు కాబట్టి మనకు మెసేజెస్ అయితే వస్తాయండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్, ఈ పథకాలకు సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయడానికి సంబంధించి ఈసీ గారు ఇచ్చిన పర్మిషను. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి. మీకు ఈ పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. అలాగే ప్రతి అప్డేట్ మీకు తొందరగా చేరాలి, జెన్యున్గా చేరాలంటే కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.